బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వేల కమెంట్లు పెట్టారు కదా అన్న, సోయల్ 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 అని. ఇప్పుడు ఏమైందన్నా? హే గైస్, ఎలా ఉన్నారు? బిగ్ బాస్ గందరగోళాన్ని ఒక కళారూపంగా మార్చిన ఫేమస్ రియాలిటీ షో. ఎక్కడో నెదర్లాండ్స్ లో పుట్టి ఇప్పుడు దాదాపు 70కి పైగా దేశాల్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఆ 70 దేశాల్లో ఇండియా కూడా ఒకటి. ఇండియా విషయానికి వస్తే హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మరాఠీ, బెంగాలీ, మలయాళం లాంగ్వేజెస్ లో ప్రతి సంవత్సరం ఒక కొత్త సీజన్ తో వస్తూ ఆడియన్స్ ని అలరిస్తుంది. తెలుగులో కూడా బిగ్ బాస్ కి మంచి క్రేజ్ ఉంది. ప్రతి కొత్త సీజన్ ఇంతకు ముందు సీజన్ కంటే గ్రాండ్ గా ఉంటూ సెలబ్రిటీ అవ్వాలనుకునే వాళ్ళతో హైయెస్ట్ టీఆర్పీని మెయింటైన్ చేస్తుంది. ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ 7 సీజన్స్ ప్లస్ ఒక ఓటీటీ సీజన్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంది. కానీ ఈ పూర్తయిన 8 సీజన్స్ లో గెలిచిన విన్నర్స్ కానీ, ఆడియన్స్ మెప్పు పొందిన కంటెస్టెంట్స్ కానీ ఇప్పుడు ఎక్కడున్నారు? బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఉన్న క్రేజ్ హౌస్ నుంచి బయటికి వచ్చాక ఉండట్లేదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సోహెల్. బిగ్ బాస్ సీజన్ 4 లో విన్నర్ గా నిలవకపోయినా సోహెల్ కి మంచి గుర్తింపు వచ్చింది. గుర్తింపుతో పాటు 25 లక్షల ప్రైజ్ మనీ కూడా వచ్చింది. రీసెంట్ గా సోహెల్ తన హీరోగా మిస్టర్ ప్రెగ్నెంట్, ఇంకా బూట్ కట్ బాలరాజు అనే సినిమాలు తీశాడు. ఈ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. బూట్ కట్ బాలరాజు సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయిన సోహెల్ ఖాళీ థియేటర్స్ ని చూసి బాగా ఎమోషనల్ అయి బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వేల కమెంట్లు పెట్టారు కదా అన్న, సోయల్ 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 అని. ఇప్పుడు ఏమైందన్నా? ఈ డైలాగ్ వేశాడు. సోహెల్ కే కాదు, చాలా మందికి సేమ్ క్వశ్చన్. బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ చేసే గందరగోళాన్ని, రచ్చని చూసి బట్టలు చింపేసుకొని కంటెస్ట్లని తమ సొంత వాళ్ళలాగా ఫీల్ అయ్యే ఆడియన్స్ వాళ్ళు బయటికి వచ్చాక ఎందుకు ఆదరించట్లేదు? అసలు ఎందుకని తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటికి వచ్చాక కనుమరుగైపోతున్నారు? అదే ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. మిగతా లాంగ్వేజెస్ సంగతి పక్కన పెడితే తెలుగు బిగ్ బాస్ విన్నర్స్ కి కానీ, పార్టిసిపెంట్స్ కి కానీ హౌస్ నుంచి బయటికి వచ్చాక సక్సెస్ అనేది చాలా అంటే చాలా తక్కువ. ప్రతి సీజన్ ని, ఆ సీజన్ లోని పార్టిసిపెంట్స్ ని ఒకసారి డీటెయిల్డ్ గా అబ్జర్వ్ చేస్తే మనకు ఆ విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ముందుగా సీజన్ 1 నాకు తెలిసి బిగ్ బాస్ లో బెస్ట్ సీజన్ ఇదే. అంటే ఓవర్ యాక్టింగ్ తక్కువగా ఉండి ఆడియన్స్ కి కొంచెం మంచి ఎంటర్టైన్మెంట్ అందించిన సీజన్ ఇది. ఈ సీజన్ లో ఆల్మోస్ట్ అందరూ సెలబ్రిటీస్ లేదా పబ్లిక్ ఫిగర్సే. ఇంకా ఈ సీజన్ విన్నర్ వచ్చేసరికి శివబాలాజీ. ఈ సీజన్ కి ముందు శివబాలాజీ సినిమా కెరియర్ ఎలా ఉందో బిగ్ బాస్ గెలిచిన తర్వాత కూడా కెరియర్ అలానే ఉంది. బిగ్ బాస్ లో గెలిచినందుకు వచ్చిన 50 లక్షల ప్రైజ్ మనీ తప్పించి బిగ్ బాస్ హౌస్ శివబాలాజీ సినిమా కెరియర్ కి పెద్దగా ఏం హెల్ప్ అవ్వలేదు. శివబాలాజీ ఒక్కడే కాదు, సీజన్ రన్నర్ అయిన ఆదర్శ్ బాలకృష్ణ, సీజన్ లో ఆడియన్స్ ని కాస్త ఎంటర్టైన్ చేసిన హరితేజ, నవదీప్, ధనరాజ్ లాంటి వాళ్ళ సినిమా కెరియర్స్ లో కూడా పెద్దగా హైక్ ఏమీ లేదు. ఇంకా సెకండ్ సీజన్ విషయానికి వస్తే ఈ సీజన్ బిగ్ బాస్ రీచ్ ని ఆడియన్స్ లో బాగా పెంచింది. ఈ రీచ్ పెరగడానికి మెయిన్ కారణం ఆ సీజన్ విన్నర్ అయిన కౌశల్ మందా. ఒకనొక టైంలో కౌశల్ మందాని పవన్ కళ్యాణ్ తో పోల్చడం మొదలు పెట్టారు. కౌశల్ ఆర్మీ అనే పేరుతో ఏవో ఫ్యాన్ గ్రూపులు క్రియేట్ చేసి రోడ్ల మీద ర్యాలీలు తీశారు. మా కౌశల్ ని బాధ పెట్టకండి, హౌస్ లో నుంచి పంపించేయండి, మేము డబ్బులు పోగేసుకుని ఆయన్ని గెలిపించుకుంటాం అంటూ కౌశల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి కౌశల్ మందా మునగ చెట్టుని జెట్ స్పీడ్ లో ఎక్కేశాడు. హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత రైట్ అనే సినిమా తీశాడు. అది ఎప్పుడు రిలీజ్ అయిందో తెలియదు, కానీ లెఫ్ట్ నుండి అలాగే వెళ్ళిపోయింది. హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా కౌశల్ బిగ్ బాస్ క్రేజ్ ని వాడాలి అనే ఉద్దేశంతో అదే సీజన్ లో ఇంకో కంటెండర్ అయిన తనిష్ అల్లాడితో కొన్ని రోజులు చిన్న కాంట్రవర్సీ కూడా రన్ చేశాడు. అది కూడా చిచ్చుబుడ్డి లాగా పైకి లేచి తుస్సుమని ఆరిపోయింది. అండ్ రీసెంట్ గా కౌశల్ 250 కోట్లతో పాన్ ఇండియా సినిమా తీయబోతున్నట్లు అనౌన్స్ కూడా చేశాడు అనమాట. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, మంచు విష్ణుబాబు కన్నప్ప సినిమాకి గట్టి పోటీ ఇస్తుందో లేదో అని మనం వెయిట్ చేసి చూడాలి. కౌశల్ సపోర్ట్ తో ఫేమస్ అయిన నూతన్ నాయుడు F2 లో ఊరికే అలా కనిపించి మాయమైపోయాడు. ఇంకా మిగతా కంటెస్టెంట్స్ అయిన గీతా మాధురి, తేజస్వి, మదివాడ, అమిత్ తివారీ యాజ్ యూజువల్ గా తమ కెరియర్స్ ని కొనసాగిస్తున్నారు. గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు బాగా బద్ధకం ఎక్కువగా ఉండి అనుకున్న పనిని టైంలో చేయలేకపోతున్నారా? దాన్ని ఓవర్కమ్ చేయడానికి మీకు మంచి ఆడియో బుక్ ని సజెస్ట్ చేస్తాను. అదే హౌ టు ఓవర్కమ్ ప్రోక్రాస్టినేషన్. ఈ ఆడియో బుక్ మీకు కూకు FM అనే యాప్ లో దొరుకుతుంది. ఇది ఒక ఆడియో బుక్ ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడ మనం బుక్స్ ని వినొచ్చు. దీంట్లో డిఫరెంట్ జానర్స్ అండ్ కేటగిరీస్ కి సంబంధించిన బుక్స్ ఉంటాయి. మీ మూడ్ ని బట్టి మీరు బుక్ ని చూస్ చేసుకోవచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే రీజనల్ లాంగ్వేజెస్ లో మనం ఈ బుక్స్ ని వినొచ్చు, అంటే తెలుగులో కూడా. ఆడియో స్పీడ్, నోటిఫికేషన్, ఆడియో క్వాలిటీ ఇలా డిఫరెంట్ కైండ్
కైండ్ ఆఫ్ ఫీచర్స్ కూడా ఉంటాయి. ప్రతి నెల 20కి పైగా కొత్త బుక్స్ ని వీళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ 25 లక్షల మంది కూకో ఎఫ్ఎం ని యూజ్ చేస్తున్నారు. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి కూకో ఎఫ్ఎం యాప్ ని డౌన్లోడ్ చేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న KV50 అనే ప్రోమో కోడ్ ఇచ్చారంటే మీ మంత్లీ అండ్ యాన్యువల్ సబ్స్క్రిప్షన్ మీద 50% డిస్కౌంట్ వస్తుంది. జస్ట్ 49 రూపీస్కి మీ రీడింగ్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. అంతేకాదు దీంట్లో ఫ్యామిలీ ప్లాన్ కూడా ఉంది. నా కోడ్ యూజ్ చేస్తే 149 రూపీస్ది మీకు జస్ట్ 75 రూపీస్కి వస్తుంది. 4 డివైజెస్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా లేకపోతే ఏదైనా బుక్ని సజెస్ట్ చేయాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో గూగుల్ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ని ఫిల్ చేసేయండి. కూకో ఎఫ్ఎం మీ మనసుకు నచ్చింది వినండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. అండ్ సీజన్ 3 విషయానికి వస్తే ఈ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్. ముందు నుంచే మంచి ఎస్టాబ్లిష్డ్ సింగర్. బిగ్ బాస్ నుండి వచ్చాక కూడా అదే మాదిరిగా రాహుల్ కెరీర్ సాగింది. అంతేకాదు ఆస్కార్ స్టేజ్ మీద పాడే ఛాన్స్ కూడా రాహుల్కి వచ్చింది. అఫ్ కోర్స్ ఈ అవకాశానికి బిగ్ బాస్ కి ఎటువంటి సంబంధం లేకపోయినా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక కూడా సక్సెస్ చూసిన విన్నర్ రాహుల్ అని చెప్పుకోవచ్చు. బట్ బిగ్ బాస్ అయితే అతని కెరియర్ కి ఏం హెల్ప్ కాలేదు. ఇంకా బిగ్ బాస్ 4 విన్నర్ అయిన అభిజిత్ ఇప్పటి వరకు బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ అందరికంటే తెలివైన కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నాడు. ఎలా అయితే సీజన్ 4 ని తన స్ట్రీట్ స్మార్ట్నెస్ తో గెలిచాడు, బిగ్ బాస్ తర్వాత కూడా అదే స్మార్ట్నెస్ ని మెయింటైన్ చేస్తున్నాడు. వచ్చిన ప్రతి ఆఫర్ ని యాక్సెప్ట్ చేయకుండా తనకి 100% నచ్చిన స్క్రిప్ట్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అండ్ 2 వెబ్ సిరీస్లు కూడా తీశాడు. వీటిలో ఒకటి రీసెంట్ గానే రిలీజ్ అయ్యింది. బేసిక్ గా అభిజిత్ ఒక గో గెటర్, అంటే ఛాన్స్లు వెనక పరిగెత్తే టైప్ కాదు, ప్యాషన్ ని ఫాలో అయ్యే టైప్ అనమాట. సో ఇక్కడ బిగ్ బాస్ తర్వాత అభిజిత్ ఫెయిల్ అయ్యాడు అనలేం, కానీ అతనికి నచ్చిన వేలో అతను వెళ్తున్నాడు. ఇదే సీజన్ 4 లో ఫ్యాన్ ఫేవరెట్ గా బాగా పాపులర్ అయిన కంటెస్టెంట్ సయ్యద్ సోహెల్. ఇతను సెకండ్ రన్నర్ గా నిలిచాడు. హౌస్ నుండి బయటికి వచ్చాక 2-3 సినిమాలు తీశాడు. వాటిలో మిస్టర్ ప్రెగ్నెంట్ ఒకటి కమర్షియల్ గా ఫ్లాప్ అయింది. రీసెంట్ గా బూట్ కట్ బాలరాజు అనే సినిమా తీశాడు. బిగ్ బాస్ ద్వారా తనకి లభించిన ఫ్యాన్ బేస్ ని నమ్ముకొని ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా మారి ఈ సినిమాలో డబ్బును కూడా ఇన్వెస్ట్ చేశాడు సోహెల్. కానీ జనాలు పెద్దగా థియేటర్లకి రాకపోవడంతో ప్రెస్ మీట్ పెట్టి బోరుమంటూ తన బాధను విలపించుకున్నాడు సోహెల్. ఇంకా సీజన్ 5 లో గెలిచిన విజయ్ సన్నీ కూడా పెద్దగా లైమ్ లైట్ లోకి రాలేకపోయాడు. అడపాదడపా సినిమాలు తీస్తున్నాడు కానీ సక్సెస్ అయితే రాలేదు. సీజన్ 6 విన్నర్ రేవంత్ బేసిక్ గా ఒక సింగర్. సీజన్ ని గెలిచాక కూడా అతని కెరియర్ నార్మల్ గానే కొనసాగింది. బిగ్ బాస్ OTT విన్నర్ బిందు మాధవి. లేడీ విన్నర్ గా ఫుల్ క్రేజ్ వచ్చింది. బయటకు వచ్చాక ఒక వెబ్ సిరీస్ కూడా చేసింది. ఇంకా పెద్దగా అవకాశాలు అయితే ఏం రాలేదు. ఇంకా రీసెంట్ గా జరిగిన సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ది పూర్తిగా డిఫరెంట్ స్టోరీ. ఇంతకు ముందు విన్నర్స్ కనీసం ఒక 6 నెలల పాటు అయినా ఏదో ఒక సక్సెస్ ని చూశారు. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళ్ళటం లేదా టీవీస్ లో వచ్చే షోస్ అటెండ్ అవ్వటం ఇలాంటివి చేశారు. ఆఫ్ కోర్స్ పల్లవి ప్రశాంత్ కూడా కొన్ని బిగ్ బాస్ ఉత్సవం అలాంటి దాంట్లోకి వస్తాడు అనుకోండి. కానీ బిగ్ బాస్ గెలిచిన వారంలోపే పల్లవి ప్రశాంత్ మీద సోమోటో కేసు పెట్టి లోపల వేశారు పోలీసులు. ఈ అరెస్ట్ తో మాటకి ముందు 10 సార్లు రైతు బిడ్డని అని చెప్పుకునే పల్లవి ప్రశాంత్ ఫ్యూచర్ కన్ఫ్యూజన్ లో పడింది. సో బేసిక్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఆ హౌస్ నుంచి బయటకు వచ్చాక సక్సెస్ అనేది చాలా తక్కువ. ఎవరో కొంతమంది లైక్ రివ్యూవర్ ఆదిరెడ్డి, యూట్యూబర్ టేస్టీ తేజ్ అలాంటి కొద్ది మంది తప్ప బిగ్ బాస్ ద్వారా ఎవరికి పెద్దగా పుష్ అనేది రాలేదు. ముఖ్యంగా విన్నర్స్ కి అయితే అసలు రాలేదు. దాదాపు 100 రోజుల పాటు ఒక పరిమిత స్థలంలో 4 గోడల మధ్యలో నవ్వుతూ ఏడుస్తూ గందరగోళం చేసి బయటికి వస్తున్న కంటెస్టెంట్స్ కి హౌస్ బయట ఎందుకు సక్సెస్ రావడం లేదు? ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నారా? వాడిని తెలిసిన సంగతి నీకు తెలియదు, నువ్వున్న సంగతి నాకు తెలియదు, నేనున్న సంగతి నీకు తెలియదు. నీకు అన్ని తెలిసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే అది మన నేషనల్ అవార్డు విన్నర్ రాధిక ఆప్తే. హౌస్ బయట ఆడియన్స్ వాళ్ళని యాక్సెప్ట్ చేయకపోవడానికి గల కారణాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. మొదటి కారణం ఆడియన్స్ పర్స్పెక్టివ్. బిగ్ బాస్ అనే షోని ఆడియన్స్ ఏ ఉద్దేశంతో చూస్తున్నారు, వాళ్ళకి ఆ షో ద్వారా ఎలా కిక్ వస్తుంది అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. బేసిక్ గా వేరే వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనే కుతూహలం ప్రతి ఒక్కరి మైండ్ లో ఎంతో కొంత ఉంటుంది. ఆ పాయింట్ ని బిగ్ బాస్ షో క్రియేటర్స్ బాగా యూస్ చేసుకుంటున్నారు. సింపుల్ గా చెప్పాలంటే బిగ్ బాస్ పేరుతో ఒక హ్యూమన్ జూ ని క్రియేట్ చేసి ఆ జూలో సెలబ్రిటీస్ ని అండ్ వానబుల్ సెలబ్రిటీస్ ని కాంట్రవర్షియల్ ఫిగర్స్ ని తీసుకొని పడేస్తున్నారు షో క్రియేటర్స్. ఇంకా వాళ్ళ మధ్యలో జరిగే గొడవలు, పోరాటాలు, అనుబంధాలతో పాటు వాళ్ళు ఏం తింటారు, ఎలా తింటారు, తిండి దగ్గర కొట్టుకుంటున్నారా, బాత్రూమ్ కడిగే విషయంలో కొట్టుకుంటున్నారా అని వెయిట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ ఆడియన్స్ లో హైప్ పెంచడం కోసం క్రియేటర్స్ ప్రతి వారం ఇలా గొడవ పడాలి అనే దాని మీద కంటెస్టెంట్స్ కి క్లాస్ కూడా ఇస్తారంట. సరే అంతదాకా ఎందుకు, షోలో పెట్టే గేమ్స్ ని చూడండి, ఎలా అయినా సరే గొడవలు అయ్యేలాగా ఉంటాయి ఈ గేమ్స్.
టైమ్స్. సో ఒక్కసారి షో అయిపోయాక ఇవేమీ ఉండవు. కంటెస్టెంట్స్ లైఫ్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఏడుపులకి నవ్వులకి అలవాటు పడిపోయిన ఆడియన్స్ వాళ్ళ యాక్టింగ్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి హౌస్ నుంచి బయటికి వచ్చాక సక్సెస్ సపోర్ట్ రాకపోవడానికి కారణం హౌస్లో ఉన్నప్పుడు ఆడియన్స్కి కంటెస్టెంట్స్ నుంచి లభించే కిక్ బయటికి వచ్చాక లభించకపోవటం. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ కి ఉన్న నెగిటివ్ ఇమేజ్ కూడా ఒక కారణం. అదేంటి బ్రో, షో అంత సూపర్ హిట్ అయితే నెగిటివ్ ఇంపాక్ట్ అంటావేంటి అనుకుంటారేమో. అసలు షో సూపర్ హిట్ అవడానికి కూడా ఈ నెగిటివ్ ఇంపాక్ట్ ఒక కారణం. మీరు ఎప్పుడైనా ఇట్స్ సో బ్యాడ్ దట్ ఇట్స్ గుడ్ అనే ఎక్స్ప్రెషన్ విన్నారా? బిగ్ బాస్ విషయంలో కూడా అదే జరుగుతుంది. అబ్బిచ్చి ఆ బిగ్ బాసా, దానిలో ఏముంది అనేవాళ్ళే మెల్లగా దానిలో జరిగే గొడవల గురించి విని విని క్యూరియాసిటీ పెంచుకొని ఫైనల్గా షోకి ఫ్యాన్స్ అయిపోతారు. అండ్ తెలియకుండానే కొంతమంది కంటెస్టెంట్స్ ని సపోర్ట్ చేస్తారు, ఇంకొంతమంది కంటెస్టెంట్స్ మీద కోపం పెంచుకుంటారు. ఎక్కువ శాతం ఆడియన్స్ కంటెస్టెంట్స్ మీద కోపం పెంచుకోవడానికి ఇష్టపడతారు. సో అలా ఒకసారి ఆడియన్స్ లో కంటెస్టెంట్స్ మీద పెరిగే నెగిటివ్ ఇమేజ్ హౌస్ నుంచి బయటికి వచ్చాక వాళ్ళకి వచ్చే మూవీ ఛాన్సెస్ ని దెబ్బతీస్తుంది. ఎందుకంటే నెగిటివ్ ఇమేజ్ ఉన్న కంటెస్టెంట్స్ ని సినిమాల్లోకి తీసుకోవడానికి ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎక్కువగా ఇష్టపడరు. కౌశల్ మంద విషయంలో కూడా ఇదే జరిగింది. ఫ్యాన్ ఆర్మీలు బెటాలియన్లు బాగా ఏర్పడిన కానీ దానికి మించి డబుల్ ట్రిపుల్ రేంజ్ లో నెగిటివ్ ఇంపాక్ట్ ఉండటం వల్ల అతనికి ఎక్కువగా ఛాన్సులు రావటం లేదు. అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి సక్సెస్ రాకపోవడానికి ఇంకో కారణం ఆడియన్స్ షార్ట్ మెమరీ. బిగ్ బాస్ కి వచ్చిన సక్సెస్ తో ప్రతి సంవత్సరం ఒక కొత్త సీజన్ వస్తుంది. అంటే ప్రతి సీజన్ కి ఒక కొత్త విన్నర్. ప్రతి సీజన్ లో 15కి పైగా కొత్త కంటెస్టెంట్స్ వస్తారు. ఒక సీజన్ లో కంటెస్టెంట్స్ ఎంత ఎంటర్టైన్ చేసినా ఎన్ని గొడవలు పెట్టుకున్నా అది ఆ సీజన్ వరకే, లేకపోతే ఆ సీజన్ అయిపోయిన 6 నెలల వరకు వాళ్ళ క్రేజ్ ఉంటుంది. ఆ తర్వాత కొత్త సీజన్ కొత్త కంటెస్టెంట్స్. సో బిగ్ బాస్ లో గెలవటం, బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయటం అనేది లైఫ్ లాంగ్ సినిమాల్లో ఛాన్సులు రప్పిస్తుంది, పాపులారిటీని నిలబెడుతుంది అనుకోవటం పిచ్చితనం అవుతుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బయటికి వచ్చాక అనుకున్న సక్సెస్ రాకపోవడానికి ఇంకో కారణం ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెలబ్రిటీహుడ్. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు బయట ఏం జరుగుతుంది అనేది కంటెస్టెంట్స్ కి అస్సలు తెలియదు. వారానికి ఒకసారి వచ్చే సెలబ్రిటీ హోస్ట్ చెప్పేది విని తల ఊపుతూ ఉంటారు. అండ్ ఇంకా దారుణం ఏంటంటే సినిమా ప్రమోషన్స్ కోసం ప్రతి వారం కొంతమంది సెలబ్రిటీలు వచ్చి ప్రతి కంటెస్టెంట్ ని పేరుతో పిలిచి నువ్వు ఇలా ఉండు, నువ్వు అలా చేయి, నువ్వు బాగా ఆడుతున్నావు, నువ్వు ఇంకా బాగా ఆడు అని చెప్తూ ఉంటారు. అది చూసి ఆహా సెలబ్రిటీస్ దాకా మన రేంజ్ వెళ్ళిపోయింది అనుకుంటారు కంటెస్టెంట్స్. కానీ అసలు విషయం ఏంటంటే ఆ వచ్చే సెలబ్రిటీస్ అందరూ కంటెస్టెంట్స్ గురించి చెప్పేది ఎవరో రాసిన స్క్రిప్టే. ఈ విషయం తెలియక కంటెస్టెంట్స్ మొలగ చెట్టు ఎక్కేస్తారు. అండ్ దాంతోపాటు ఈ ఆడియన్స్ పోల్ ఒకటి. కంటెస్టెంట్స్ వాళ్ళకి వచ్చే ఓటింగ్ ని చూసి బయట జనాలు వీళ్ళు చేసే గోలకి బట్టలు చింపేసుకుంటున్నారులే అని తెగ ఫీల్ అయిపోతారు హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్. హౌస్ నుంచి బయటికి వచ్చాక ఈ ఫాల్స్ సెలబ్రిటీహుడ్ మాయలో సినిమాలు తీసి దివాలా తీస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సోహెల్. బిగ్ బాస్ లో వచ్చిన క్రేజ్ తో సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి విన్నర్స్ కి సక్సెస్ రాకపోవడానికి మెయిన్ కారణం బిగ్ బాస్ షోని కంటెస్టెంట్స్ టాలెంట్ షో అనుకోవటం. బట్ బిగ్ బాస్ ఈజ్ నాట్ టాలెంట్ షో. బిగ్ బాస్ షో అనేది టాలెంట్ ప్రూవ్ చేసుకునే షో కాదు, అదొక సర్వైవల్ షో. ఎవరైతే సర్వైవ్ అవుతారో వాళ్ళు గెలుస్తారు. కానీ షోకి వచ్చిన కంటెస్టెంట్స్ అదే పనిగా తమ టాలెంట్ ని చూపించేస్తారు. టాలెంట్ చూపిస్తున్నావేంటి ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా. అలా హౌస్లో టాలెంట్ చూపిస్తే బయటికి వచ్చాక సినిమా ఛాన్సులు తన్నుకుంటూ వస్తాయి అనుకుంటారు. ఇలా టాలెంట్ చూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ రోల్ రైడా. కమల్ హాసన్ గారు వచ్చినప్పుడు ఆ రోల్ రైడా పాడిన ర్యాప్ సాంగ్ ఉంది కదా, పరపర పర పప్పరా పరపర పర పప్పరా. అదైతే వర్ణనాతీతం అనమాట. షోకి వెళ్ళిన కమల్ హాసన్ గారు, షో చూస్తున్న ఆడియన్స్, పక్కన ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఆ ర్యాప్ విని అక్కడక్కడే చచ్చిపోవాలనుకున్నారు. రోల్ రైడా ఒక్కడే కాదు, ఇలా టాలెంట్ చూపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హౌస్లో వాళ్ళు చేసిన ప్రయత్నాలు, చూపించిన టాలెంట్ ఏవి కూడా బయటికి వచ్చాక వాళ్ళకి ఏ మాత్రం హెల్ప్ చేయలేదు. నిజానికి బిగ్ బాస్ షో ఇండియాలోకి కాస్త లేట్గా ఎంటర్ అయింది, తెలుగులోకి ఇంకా లేట్గా ఎంటర్ అయింది. సో ఈ షో వచ్చే టైంకి మన దగ్గర సోషల్ మీడియా వాడకం బాగా ఎక్కువైపోయింది, రియాలిటీ షోలు పెరిగిపోయాయి. సో బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ ని బేస్ చేసుకుని సినిమా ఛాన్స్లు ఇవ్వడం అనేది పగటికల్లాగా మారిపోయింది. ఎందుకంటే బిగ్ బాస్ కి మించిన ప్లాట్ఫామ్స్ ప్రెసెంట్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. ఎక్కడ దాకా ఎందుకు, ఇన్స్టా రీల్స్ లో ఫేమస్ అయిన వాళ్ళు ఎంతో మంది సినిమాల్లోకి రావట్లేదు చెప్పండి. సో ఓన్లీ బిగ్ బాస్ ద్వారానే సినిమా ఛాన్సులు వస్తాయి అనుకుంటే హౌస్ లోకి వెళ్ళిన వాళ్ళు పప్పులో కాలేసినట్లే. బిగ్ బాస్ వల్ల సినిమా ఛాన్సులు పూర్తిగా రావు, పాపులారిటీ రాదు అని నేను పూర్తిగా అనట్లేదు. వస్తుంది, పాపులారిటీ వస్తుంది, ఛాన్సులు కూడా వస్తాయి. కానీ ఆ వచ్చిన పాపులారిటీని
కంటెస్టెంట్స్ ఎలా యూస్ చేసుకుంటారు అనే దాని మీద వాళ్ళ సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా తమిళ్ బిగ్ బాస్ ని తీసుకోండి. తమిళ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయిన కెవిన్ గానీ, రియో రాజ్ తమకు వచ్చిన పాపులారిటీని చాలా జాగ్రత్తగా వాడుకున్నారు. రియో రాజ్ అంటే రీసెంట్ గా హాట్స్టార్ లో వచ్చిన జో సినిమా హీరో అనమాట. వీళ్ళు ఆడియన్స్ ని గ్రాంటెడ్ గా తీసుకోలేదు, ఆచి తూచి సినిమాలు సెలెక్ట్ చేసుకున్నారు, సక్సెస్ ని పొందారు. తమిళే కాదు, హిందీలో కూడా బిగ్ బాస్ ద్వారా సక్సెస్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అదే తెలుగు బిగ్ బాస్ విషయానికి వద్దాం. రీసెంట్ గా బిగ్ బాస్ గెలిచిన పల్లవి ప్రశాంత్ కి ఆడియన్స్ లో పాపులారిటీ బాగా వచ్చింది. ఆ పాపులారిటీని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. అతను గెలిచి హౌస్ లో నుండి బయటికి వచ్చిన వెంటనే బిగ్ బాస్ ఫ్యాన్స్ మధ్యలో గొడవలు జరిగాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది. దాంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ ని వేరే రూట్ లో వెళ్ళమని కోరారు. పోలీసులు రిక్వెస్ట్ చేసినా పట్టించుకోకుండా పల్లవి ప్రశాంత్ బంజారా హిల్స్ దగ్గరలో ర్యాలీ తీశాడు. దాంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ ని ఇంకా వాళ్ళ బ్రదర్ ని అరెస్ట్ చేశారు. సో కంక్లూజన్ ఏంటంటే బిగ్ బాస్ అనేది టాలెంట్ షో కాదు, దాని నుంచి వచ్చే పాపులారిటీ లైఫ్ లాంగ్ ఉండదు. దాంట్లో విన్నర్ గా నిలిస్తే సూపర్ స్టార్లు అయిపోవచ్చు అనుకోవటం పిచ్చితనం. నేను కూడా ఒక పోలీస్ బిడ్డనన్నా, బిగ్ బాస్ కి పంపించకపోయిన ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, ప్లీజ్ అన్న. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అన్న. బాయ్ బాయ్ అన్న.